అయ్యా ధరణి వల్ల కేసీఆర్ ఓడిపోయాడు. ఇప్పుడు దీనివల్ల నువ్వు ఓడిపోతావు అన్నాడు. మన పొలాల్లో పోయి ఆడ కూర్చొని నేను రాజకీయాలు చేయలే, మా పొలంలోనే పోయి కూర్చున్నా. అక్కడనే రాళ్ళు అందంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అందంగా ఉన్నాడో అంత అందంగా చిక్కిన రాళ్ళు కూడా చాలా బాగా కాస్ట్లీ చెక్కాడు, ట్రిమ్మింగ్ చేశాడు. జగనన్న భూరక్షణ అని పేరు పెట్టారు. ఒక పాస్బుక్ ఇచ్చారు నాకు కూడా. ఆ పాస్బుక్ చూస్తే ఆయన బొమ్మ చాలా బాగుంది, మంచిగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కూడా బాగానే ఉంటుంది, అమ్మాయిలు లైక్ చేయొచ్చు. కానీ లోపల చదివా, పాస్బుక్ లోపల చదివితే లాస్ట్ పేజ్ ఏం రాశాడు, ఇది తనఖా పెట్టడానికి ఉపయోగం ఉండదు, ఎలాంటి హామీకి ఇది ఉపయోగం ఉండదు. అప్పుడు డౌట్ వచ్చి రెవెన్యూ వాళ్ళని మాట్లాడాను. అంటే అది పనికిరాదు సార్ అన్నారు. ఇది ఎందుకు అన్న, మాకే తెలుసు సార్ ఏమంటే వేసి ఇచ్చాము. ఆయన బ్రహ్మాండమైన ఫోటో, 8 లక్షల పుస్తకాలు వేసి ఉంటాడు, ఎంత డబ్బులు ఖర్చు ఏంటుంది ఆ రాళ్ళు. దానిలో అప్పుడు కూడా ఏం చెప్పినాము, ఇప్పుడు మా భూమి ఉంటుంది, సెటిలైట్ నుంచి ఫోటో తీస్తాడు. అంతేంటంటే ఇక్కడ నుంచి కొంచెం 10 ఏళ్ళు నడిపోద్ది. సెటిలైట్ మామూలు ఇది కదా, కొలత పెట్టేది కాదు కదా. దాని ప్రకారం ఒక కొలత గీట వేసాడు. ఇదేమో నారాయణ భూమి, అదేమో రామాయణ భూమి, 2 దగ్గర జాయింట్ పట్ట వచ్చేసాడు. చాలామంది జాయింట్ పట్టారు, ఒకటి అమ్ముకోవడానికి వీలు లేదు. చిత్త ఖాతాలో కుక్క తగులుకుంటాయే అట్ట తగిలిచ్చేసాడు అందరినీ, వాడి వల్ల కాదు. ఇదేంటి ఇది అన్యాయం ఏంటి ఇదని చెప్పని చూస్తే అదంతే. అప్పుడన్నా అయ్యా ధరణి వల్ల కేసీఆర్ ఓడిపోయాడు, ఇప్పుడు దీనివల్ల నువ్వు ఓడిపోతావు అన్నాడు. జగనన్న భూరక్షణ పథకం వల్ల నిన్ను భక్షించేస్తుంది, అక్కడ ఆయన కూడా పోతాడు. అంటే అప్పుడు తెలంగాణ ఎన్నికలు జరగలే, ధరణి వల్ల ఆయన పోతాడని చెప్పాడు. అదే జరిగింది కదా. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలంటే ఏం చేయాలి, మన సెంట్రల్ పర్మిషన్ కావాలి దానికి. స్టేట్ వాళ్ళు చేయలేదు, ఇరికిచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి, ఈజీగా అది బయటపడడానికి. అది చాలా తొగ్గులకు పనులు. ఇంకోటి ఏంటంటే, నేను రిజిస్టర్ చేసుకున్నా, మనం కొన్న భూమి రిజిస్టర్ చేసుకున్నా, నా ఒరిజినల్ పత్రం నాకు ఇవ్వదు ఎట్లా, ఆయన పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకుంటే తీసుకుపోయాడు తలకా పడ్డానికి ఎవరికైనా పోయి మొత్తం. ఈయన ముఖ్యమైన పర్మనెంట్గా ఉంటాడా, ఫోటో వేసిపోయి ఇచ్చాడు పాస్బుక్. రేపు ఆయన ఓడిపోతే ఆ బొమ్మ ఏం చేయాలా. గంగమ్మ జాతర జరుగుతుంది కదా, గంగమ్మ జాతర 10 రోజులు 15 రోజులు జరుగుతుంది. బ్రహ్మాండంగా రోజు తాగి తన్నారాడి ఆడి పాడి బ్రహ్మాండంగా. అప్పుడు నేను ఉన్నప్పుడు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని తిరిగేవాడు, అంటే మొక్కుబడి కాబట్టి. ఒకసారి నేను ఎస్ఎఫ్ ఆఫీసర్ ఉంటే ఒకడు ఒక అమ్మాయి వచ్చింది, బిడి దేవత అమ్మాయి ఎవరు అంటే, గంగదార జాతరనా, వాడు మంగి నన్ను స్కూటర్ ఎక్కించుకొని ఊరంతా దిగాడు, అందరూ అమ్మని చూస్తున్నారు. అదంటే అది మొక్కుబడేది. ఇక అది ఆడికి పోతే ఆ బూతులు ఉన్నాయే, అబ్బా బూతులు అసలు ఊహించలేము. ఇప్పుడే మాకు కొత్తగా పెళ్ళైంది, మా ఆవిడ మేము టౌన్కి పయనిస్తున్నాం. వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు కదా, భూమిని ఇస్తే పండిస్తాం అని స్లోగన్స్ ఉంటాయి. అట్లా వీళ్ళు స్లోగన్స్ ఇస్తూ వస్తున్నారు. ఏంటని అడిగింది అంటే, నువ్వు ఈయనన్నా. వాళ్ళు దాని కొంగు చూడు నాది చూడు మొదలుపెట్టాడు. అప్పుడు ఇట్లా చేస్తారు, దాని కొంగు చూడు నాది చూడు దాని చూడు రకరకాలుగా. ఇది చెవులు మూసుకొని ఇదేంటి గోళ మేము గుంటున్నాం కదా. అంత బూతులతోటి గంగమ్మని సాగనంపుతారు, పూజించి బూతులు సాగనంపుతారు. గంగమ్మకు ఏ విధంగా అయితే సాగనంపారు, మన రోజామ్మను కూడా అది సాగనంపని కోరుతా ఉన్నాం. నాకు ఇది విముక్తి కావాలంటే రోజా గంగమ్మ జాతర మాదిరినే రోజామ్మను కూడా సాగనంపమని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేస్తుంది.